ఓం గం గణపతియే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో మనకి వినాయక చవితి ఏ రోజున వచ్చింది, ఏ సమయంలో మనం వినాయక చవితి పూజను నిర్వహించుకోవాలి, చవితి చంద్రుణ్ణి ఏ రోజున మనం చూడకూడదు అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2024 సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తేదీ ప్రారంభం 6/9/2024 శుక్రవారం ఉదయం 11:43 నుంచి 7/9/2024 శనివారం పగలు 1:41 వరకు చవితి తిథి ఉన్నది. నిర్ణయ సింధు ప్రకారం అలాగే సూర్య సిద్ధాంతం ప్రకారం చవితి తిథి మధ్యాహ్న సమయం ముందు ఎప్పుడైతే ఏ రోజునైతే ఉంటుందో ఆ రోజున మనం వినాయక చవితిని నిర్వహించుకోవాలి. కాబట్టి నిర్ణయ సింధు సూర్య సిద్ధాంతం ప్రకారం వినాయక చవితిని నిర్వహించుకోవాల్సిన తేదీ 7 సెప్టెంబర్ 2024 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం చిత్తా, ఉదయం 10:28 వరకు, తదుపరి స్వాతి. వినాయక చవితి పూజను నిర్వహించుకోవటానికి శుభ గడియలు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 లోపల. ఈ సమయంలో మీరు కలశ స్థాపన పూజను ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. ఇక సాయంత్రం వినాయకునికి పునఃపూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం సాయంత్రం 6:22 నుంచి 7 లోపు మీరు పునఃపూజను చేసుకోవచ్చు. ఇక చవితి చంద్రుణ్ణి చూడకూడని రోజు 6 సెప్టెంబర్ 2024 శుక్రవారం రోజున. ఈ రోజు రాత్రికి గల చవితి చంద్రుణ్ణి చూడకూడదు. విన్నారు కదా, 2024 సంవత్సరంలో మనకి వినాయక చవితి ఏ రోజున వచ్చింది, ఏ సమయానికి మనం పూజను నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.